ఈసారి చేసిన రెసిపీ మామూలుగా ఉండదు. 2 హ్యాండ్స్‌తో వావ్ అని చెప్పాల్సిందే. నాకు నచ్చే వన్ ఆఫ్ ద ఫేవరెట్ డిష్ పన్నీర్ బటర్ మసాలా. సో ఈ రోజు అత్తయ్య మామయ్యలకి అదే వండుతున్నాను. నా స్టైల్‌లో ఎలా కుక్ చేస్తానో ఈ వీడియోలో మీకు నేను చూపిస్తాను. ఎవరికైనా యూజ్ అవుతుందంటే ప్లీజ్ మీరు కూడా కుక్ చేసుకోవచ్చు. లెట్స్ బిగిన్ ద షో. ఫస్ట్ అయితే ఒక 500 గ్రామ్స్ పన్నీర్ అయితే తీసుకున్నాను. దాన్ని చిన్న చిన్న క్యూబ్స్ కింద అయితే కట్ చేసుకున్నా. ఇప్పుడు ఈ పన్నీర్ ని బటర్ లో అయితే కొంచెం వేయించుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు. సో నేను బటర్ కోసం ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే నాకు చాలా బటర్ క్యూబ్స్ అయితే కనిపించాయి. బట్ నేను ఒక బటర్ క్యూబ్ అయితే వేసుకున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకుని హీట్ అయిన తర్వాత పన్నీర్ అయితే ఫ్రై చేసుకున్నా. అండ్ ఇంకొక సైడ్ మనకి మెయిన్ గా కర్రీ కావాల్సింది ఇదే ఆనియన్స్, టమాటో, ఎండుమిరపకాయలు, కొబ్బరి అండ్ కొన్ని నట్స్ అయితే యూస్ చేసుకున్న నా దగ్గర ఉన్నవి. దాంతో పాటు గసగసాలు కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు నేను ఫ్రై చేయించుకున్నా. దాని తర్వాత మిక్సీ అయితే పట్టేసుకున్నా. మళ్ళీ అదే ప్యాన్ లో ఒక ఆనియన్ చాప్ చేసుకుని వేసుకున్నాను అనమాట. అది ఫ్రై అయ్యే లోపు ఇంకొక సైడ్ నేను చపాతీస్ అయితే చేస్తున్నాను. వన్స్ అది ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఏదైతే పేస్ట్ పట్టానో అది డైరెక్ట్ గా వేసేసి ఈ స్టేజ్ లోనే నేను ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా అన్ని వేసుకుని కొంచెం ఫ్రై చేయించుకున్నా. డన్ విత్ ఫ్రై తర్వాత నేను పన్నీర్ క్యూబ్స్ వేసేసి కొంచెం వాటర్ అయితే పోసుకుని మగ్గనిచ్చాను అనమాట. లాస్ట్ లో మనకి ఆయిల్ పైకి తేలుతుంది. ఆ టైంలో నేను బటర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసాను. ఫైనల్లీ ప్లేట్ లో చపాతీ పెట్టేసి అండ్ పన్నీర్ కర్రీ కూడా వేసి లెమన్ స్క్వీజ్ చేసి ఆనియన్స్ కూడా పెట్టి మా మామయ్యకి అయితే తీసుకెళ్తున్నాను. సో తను ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారనమాట. మా మామయ్యకి అయితే చాలా బాగా నచ్చింది. అంతే. మీ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, కుదిరితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.